సంఖ్యాకాండాన్ని కొనసాగించుకుందాం. చాలా కాలం తర్వాత మళ్ళా సంఖ్యాకాండం అనే పుస్తకాన్ని చదువుకొని మన విశ్వాస జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి దేవుడిచ్చినటువంటి అనుకూల సమయాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాను. సంఖ్యాకాండం మనం 16వ అధ్యాయంలో ఉన్నాం. ఈ సంఖ్యాకాండం చదువుతున్నప్పుడు దేవుడు విశ్వాస తండ్రి అయినటువంటి అబ్రహాం చేసిన వాగ్దానాన్ని బట్టి అబ్రహాం సంతానం తమది కానాను దేశంలో 400 ఏళ్ళు బానిసలుగా ఉండి తర్వాత మిక్కిలి సంపత్తో బయటకు వస్తారని, బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మోషే నాయకత్వంలో పాలు తేనె ప్రవహించే దేశానికి నడిపించే విషయంలో నిర్గమాకాండంలో మనం నేర్చుకున్న విషయాన్ని బట్టి వాళ్ళు సీనాయి దగ్గర నుంచి ప్రయాణమై ఐగుప్తు నుంచి ప్రయాణమై సీనాయి దగ్గరికి వచ్చారు. సంఖ్యాకాండంలో మనం 10వ అధ్యాయం 10వ వచనం వరకు వారు సీనాయి దగ్గరే ఉన్నారండి. అంటే మొదటి 10 అధ్యాయాలు కూడా మనం చదివిన విషయాల్లో ఇశ్రాయేలు సీనాయి దగ్గర ఉండి ప్రయాణికి సన్నద్ధులైన విషయాన్ని, సీనాయి వద్ద జరిగినటువంటి సంగతులు మనం చూసాం. తర్వాత 10వ అధ్యాయం 11వ వచనంలో వారి ప్రయాణం స్టార్ట్ అయింది. అంటే సీనాయి దగ్గర నుంచి వీళ్ళ ప్రయాణం ఎక్కడ కొనసాగిద్దంటే మోయాబు వరకు కొనసాగిద్దండి. అది 21వ అధ్యాయం 20వ వచనం వరకు వాళ్ళు ప్రయాణం మోయాబు వరకు ప్రయాణం చేస్తారు. అంటే చివరి భాగం మోయాబు వద్ద జరిగినటువంటి సంగతులు మనం చూస్తాం. అయితే ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే 16వ అధ్యాయంలో ఇశ్రాయేల్ చరిత్రలో నాయకత్వం మీద తిరుగుబాటు చేసినటువంటి దౌర్భాగ్యుల జీవితాలు ఎలా ముగిసిపడ్డాయో చూస్తామండి. అంటే దేవుని యొక్క అధికారాన్ని ధిక్కరించి దేవుడు ఏర్పాటు చేసిన నాయకుల మీద తిరుగుబాటు చేసి దేవుడు ఇవ్వని దాన్ని కోరుకొని ఎలాగ నాశనం అయిపోయారో, వాళ్ళ పతనం ఎలాగ సంభవించిందో మనం ఈరోజు చదవబోతూ ఉన్నాం. అంటే మనం 15 వరకు చదువుకున్నట్టున్నాం కదా. 1-3 వచనాల్లో ఈ 16వ అధ్యాయంలో జరిగిన సంగతిలో ఒకసారి పునశ్చరణ చేసుకుంటూ ఈరోజు భాగంలోకి వస్తాను. 1-3 వచనాల్లో కోరాహు సంబంధులు మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేశారండి. అంటే ఎవరు వీళ్ళంటే లేవీ సంతతికి సంబంధించిన వారు. వాళ్ళ దురాశను బట్టి దేవుడు ఇవ్వని దాన్ని కోరుకుంటూ అత్యాశ చేత దేవుని యొక్క అధికారాన్ని ధిక్కరించి దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా దేవుడేమో వీరిని లేవీలుగా దేవుని సేవ జరిగించడానికి దేవుడు వారికి భాగ్యం కలుగజేస్తే ఆ భాగ్యాన్ని కాదు అనుకొని దేవుడు ఇవ్వంది యాజకత్వాన్ని కోరుకున్నారు. ఆ యాజకత్వాన్ని కోరుకొని మోషే గొప్పవాడా, అహరోనే గొప్పవాడా, మేము గొప్పవాళ్ళం కాదా, మీతో మాకు సంబంధం లేదు, మీ నాయకత్వం కింద మేము పనిచేయం, ఈ సర్వ సమాజంలో ప్రజలందరూ పరిశుద్ధులే, ఇలాంటి వ్యతిరేక భావాలతో ప్రజల్ని రెచ్చగొట్టి మోషే మీద అహరోను మీద తిరుగుబాటు చేసి వారికంటూ ఒక వర్గాన్ని క్రియేట్ చేసుకున్నారు. ఇది దాష్టికమైన చర్య అండి. అంటే ఎందుకు ఈ మాట అన్నానంటే దేవుడు ప్రధాన యాజకుడు అహరోను ఏర్పాటు చేశాడు. అహరోను కింద యాజకులు పనిచేస్తారు, యాజకుల దగ్గర లేవీలు పనిచేస్తారు. ఇశ్రాయేల్ సర్వ సమాజాన్ని అన్నిలో నుంచి ప్రత్యేకిస్తే లేవీలో నుంచి యాజకులను ప్రత్యేకించాడు, యాజకుల నుంచి ప్రధాన యాజకులను ప్రత్యేకించాడు. ఇది దేవుని నియమం, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క పనిని జరిగించే విషయంలో దేవుడు ఏర్పరచుకున్న విధానం. ఇప్పుడు వీళ్ళ కోరిక ఏంటంటే దేవుడు ఏర్పరిచింది కాదు, మాకంటూ ఇష్టం ఉండిద్ది, మేము మాకు నచ్చినట్టుగా దేవుని సన్నిధిలో సేవ చేస్తాం. ఇది తిరస్కార బుద్ధి. అలాంటి తిరుగుబాటుదారులకి దేవుని సన్నిధిలో ఎలాంటి గతి పట్టిద్దో మనం ఈ అధ్యాయం చదువుతాం. అయితే ఇప్పుడు నాయకుడి పరిస్థితి ఏంటంటే నాయకత్వం మీద తిరుగుబాటు చేస్తే తట్టుకోలేరండి. అంటే శరీర సంబంధం నాయకులు అయితేనేమో వాళ్ళు కూడా రివర్స్ అయిపోతారు. అరే మీరు ఉంటే ఉండండి, పోతే పోండి వ్యతిరేకించి వాళ్ళు బయటకు నెట్టేస్తారండి. అంటే మోషే అలా చేయలే. మోషే చేసింది ఏంటంటే వాళ్ళకి సాగిలు పడ్డాడండి. ఇప్పుడు ఈ సమస్య వచ్చినప్పుడు ఈ సమస్యని ఎవరి దృష్టి తీసుకురావాలంటే దేవుని దృష్టి తీసుకురావాలి. దేవుడే ఆ సమస్యకు పరిష్కారం అందించాలి. దేవుడు అద్భుత రీతిగా పరిష్కారం అందిస్తాడండి. మనం ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు 2వ భాగంలో 4-11 వచనాల్లో మోషే కోరాహు తన వర్గంతో ఏం చెప్పాడంటే తమ తమ దోపార్తులను దేవుని సన్నిధికి తీసుకుని రమ్మని చెప్పాడండి. అంటే ఈ దోపార్తులను బట్టే దేవుడు ఏం చేస్తాడు, అసలు ఎవరు ఆయన సన్నిధిలో నిలవాలో, ఎవరు సేవ జరిగించాలో దేవుడు ఓ సూచన చూపిస్తాడు. కాబట్టి ఇది చెప్పాడు.
అయితే ఈ మాట విన్నటువంటి ఈ దాతాను, అభిరామ్ అనేవాడు వ్యతిరేకించారండి. 12-15 వచనాల్లో మనం చూస్తుంది ఏంటంటే 12-15 వచనాల్లో మోషే దాతాను, అభిరామును పిలిచినప్పుడు వాళ్ళు ఎలా స్పందించారు చూడండి ఒకసారి. అప్పుడు మోషే ఏలియాబు కుమారుడైన దాతాను, అభిరామును పిలిపించెను. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశంలో నుండి మమ్మల్ని తీసుకుని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయుటకును నీకు అధికారం కావాలనా? అంటే ఐగుప్తు దేశము వీరి దృష్టికి ఎలా కనబడుతుందండి? ఒక మాట ఇక్కడ వాళ్ళు ఉపయోగించిన మాట ఏంటంటే, పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుండి మమ్మల్ని తీసుకుని వచ్చుట చాలనన్నట్టు. అంటే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు ఐగుప్తుని ఎలా పోల్చారంటే పాలు తేనెలు ప్రవహించే దేశంగా పోల్చారండి. అంటే వాళ్ళు ఐగుప్తులో అలాంటి సంపన్నమైనటువంటి సమృద్ధి కలిగినటువంటి పరిస్థితులు అనుభవించారంటే, ఒక మాట చెప్పాలంటే నిర్గమాకాండంలో అలాంటి దుర్బలమైన పరిస్థితి అనుభవించడం కంటే చచ్చిపోవటం మేలు అనుకున్నారండి. అంటే వ్యతిరేకతతో మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి అంటే, అది చెడైనా సరే వాళ్ళకి ఎలా కనపడుద్ది అంటే చాలా మంచిదిగానే కనపడుద్ది అండి. లోకం భ్రష్టత్వంతో నిండింది. మనం లోకంలో ఉన్నప్పుడు భ్రష్టులు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనం కూడా కొన్ని సందర్భాల్లో మనకి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకపోయినా, మనకి ఇవ్వవలసిన గుర్తింపు ఇవ్వకపోయినా, మనల్ని ఎవరైనా గుర్తించకపోయినా, మనల్ని ఎవరైనా అభినందించకపోయినా, మనకి ఎవరైనా సమయోచితమైనటువంటి సహాయం చేసే విషయంలో ముందుకు రాకపోయినా, మనం లోకాన్ని వెంటనే లోకపు స్థితిని బట్టి మనం ఏం చేస్తామంటే, మాకు అక్కడే బాగుంది, మాకు అవి ఉన్నాయి అని లోకాన్ని ఏం చేస్తాను గొప్పగా చూస్తామండి. అంటే క్రీస్తునందున్న స్థితి భాగ్యవంతమైంది. అయితే ఆత్మ సంబంధమైనటువంటి వనరులు దేవుడు సమృద్ధిగా దేవుడు క్రీస్తులో ఇస్తుంటే, వీళ్ళలాగా మనం కూడా చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే, ఆ బానిసత్వం వద్దనుకునే కదా ఐగుప్తు దాశరికం నుంచి, అయ్యా మాకు మోక్షం కలుగుచేయి, మాకు విమోచన కలుగుచేయి, మమ్మల్ని రక్షించని మొరపెట్టినప్పుడు దేవుడు వారు మొరవిని మోషేని పుట్టించి, మోషేని నాయకుడికి ఏర్పాటు చేసి, ప్రతికూల పరిస్థితుల మధ్య దేవుడు అద్భుత రీతిగా 10 తెగుళ్ళు పంపించి వాళ్ళని అద్భుత రీతిగా బయటకు తీసుకొచ్చింది. అది సంపన్నమైన అంటే సమృద్ధి కలిగినటువంటి దేశం అయితే వాళ్ళు బయటికి రావాల్సిన అవసరం ఏముంది? కానీ వీళ్ళు మాట్లాడే మాటలో వ్యతిరేకతో అక్కస్తో మాట్లాడే మాటలు కాబట్టి వాళ్ళ యొక్క సణుగు కానీ, వాళ్ళ యొక్క తిరుగుబాటు కానీ, వాళ్ళ వ్యతిరేక భావాలు కానీ ఐగుప్తుని గొప్ప దేశంగా ఎంచుకుంటూ మా మీద ప్రభుత్వం చేయుటకు అన్నాడండి. ప్రభుత్వం చేయుటకు నీకు అధికారం కావాలనా? అంటే ఇప్పుడు దేవుడు వారికి అధికారం ఇవ్వలేదా? నడిపించే విషయం నాయకుడికి ఏర్పాటు చేయలేదా? అంటే ఇప్పుడు టోటల్గా మోషే, అహరోన్లు నాయకత్వం కింద మేము పనిచేయం, వాళ్ళ యొక్క అధికారాన్ని మేము ఇష్టపడం, మాకంటూ పెత్తనం కావాలి, ఇది వాళ్ళ ప్రాబ్లం. అప్పుడు పొలములను ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకు ఇవ్వలేదు, ఈ మనుషుల కన్నులను ఓడదీదువా, మేము రాము అంటే వ్యతిరేకించారండి. మోషే రమ్మన్నప్పుడు వీళ్ళు పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడారు. అప్పుడు మోషే అంటున్నాడు కోపంతో, నీవు వారి నైవేద్యం లక్ష్య పెట్టకుము, ఒక గాడిదను వారి యొద్ద నేను తీసుకోనలేదు, వారిలో ఎవరికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేసెను. అంటే నాయకత్వం వహించే వ్యక్తులకి ఒక దుర్లాభాపేక్ష ఉండిద్దండి. ఏంటంటే ఉచితంగా వచ్చేసి తీసేసుకుందాం, ప్రజలను భయపెట్టి తీసేసుకుందాం, ప్రజలకి కొంతమంది ఫేవర్గా చేసి వాళ్ళ దగ్గర ఏదైనా ఆశిద్దాం అనే ఒక దుర్లాభాపేక్ష ఉండిద్దండి. అంటే ఎప్పుడు మోషే ప్రజల దగ్గర ఏది ఆశించలేదండి. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడు సర్వజ్ఞుడు కాబట్టి, ఆయన అన్నీ ఎరిగినవాడు కాబట్టి, ఆయన దగ్గర సమస్తాన్ని కూడా ఆయన ఓపెన్గా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఒక గాడిదను వారి యొద్ద నేను తీసుకోలేదు, వాళ్ళు ఎవరికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేసినట్టు. ఒక గాడిదను నేను తీసుకోలేదంటే దాని అర్థం ఏంటంటే, లంచం పుచ్చుకొని మనుషుల పక్షాన్ని నేను అనలేదు, మనుషులు ఫేవర్ కొంతమందికి ఒకలాగా కొంతమందిలో ఒకలాగా వ్యవహరించలేదు నేను అని
వాళ్ళు ఎవరికి నేను హాని చేయలేదు. ఎప్పుడు మోషే తిరస్కారానికి గురయ్యాడు తప్ప, తిరుగుబాటు చేయబడి వ్యతిరేకించబడ్డాడు తప్ప, ప్రజలకి ఎప్పుడు హాని చేయడానికి పూనుకోలేదండి. దేవుడు తన ఉగ్రతను చూపించే సందర్భంలో కూడా వాళ్ళని నాశనం చేస్తానంటే మోషే దేవుడు మొరపెట్టి వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేసే తప్ప వాళ్ళ నాశనాన్ని కోరుకోలేదండి. మితిమీరిన పోకడపోయినప్పుడు తప్ప ప్రతి సందర్భంలో వారి కొరకు దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తూనే వాళ్ళ రక్షణ కొరకు వాళ్ళ మేలు కొరకు దేవుని దగ్గర ప్రాధేయపడుతూనే వచ్చాడు. అయితే ఇలాంటి భావజాలాలు కలిగినటువంటి నాయకులు అరుదుగా ఉంటారండి. అంటే ఎవరి దగ్గర ఏది ఆశించిన నాయకులు, ఉచితంగా ఏది పుచ్చుకోని నాయకులు అరుదుగా కనబడతారు. అంటే ఉచితంగా వస్తే ఎవడైనా ఏదైనా తీసేసుకుంటాడండి. ఇప్పుడు విశ్వాసుల తండ్రి అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం యొక్క మనస్తత్వం ఎలాంటిదండి? ఉచితంగా వస్తే తీసేసుకునే రకమా, నూలుపోగు కూడా అవసరం లేదనే రకమా? అబీమెలెకు నేను సొదొమ రాజు అయినటువంటి ఒక సందర్భంలో మనం 14వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆదికాండంలో లోతుని విడిపించి తీసుకొస్తున్న క్రమంలో గొప్ప సంపత్తి వస్తుంటే ఆ సొదొమ రాజు వచ్చి ఏమంటాడండి, మనుషులు నాకు ఇచ్చి సంపద పట్టుకెళ్ళిపో అన్నాడండి. నూలు పోగు కూడా నాకు అవసరం లేదన్నాడండి. భార్య చనిపోయినప్పుడు పాతిపెట్టని భూమిని కొనే విషయంలో ఉచితంగా తీసేసుకోమన్నప్పుడు ఉచితంగా వద్దని దాన్ని నిర్ణయిస్తే నేను దానికి చెల్లిస్తాను అని డబ్బు అంటే ద్రవ్యం చెల్లించి భూమి తీసుకున్నాడు తప్ప ఉచితంగా తీసుకోలేదండి. అంటే మనకు ఒక కక్కుర్తి ఉండిద్దండి, నాయకత్వం వహిస్తున్నప్పుడు ఉచితంగా వస్తే తీసేసుకుందామని. మోషే అలా కక్కుర్తి పడలేదండి. అలాగ మనం న్యాయాధిపతుల గ్రంథంలో చదువుతున్నప్పుడు కూడా సమూయేలు యాక్ట్ కూడా అలాంటిదేనండి. మనం 12వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నప్పుడు కూడా ఆయన ఒక సవాల్ చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట నేను ఎవరి ఎద్దునైనా గార్దాపోయినను నేను తీసుకోలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, లంచం పుచ్చుకోలేదు, న్యాయాన్ని మార్చి అన్యాయంగా ఎవరికి తీర్పు తీర్చలేదు. ఎవరు చేయగలరని సవాళ్ళు? అధికారంలో ఉన్నప్పుడు కక్కుర్తి ఉండిద్దండి, తేరగోసి తీసేసుకుంటారు ఆయన. కానీ అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు కాదండి సమూయేలు కూడా. కొత్త నిబంధనలో పౌలు కనబడతాడండి. పౌలు కూడా మన అపోస్తల కార్యంలో చదువుతాం 20వ అధ్యాయంలో ఎఫెసీ సంఘ పెద్దలతో మాట్లాడుతూ నేను ఎవరి ఎద్దునైను, అంటే ఎవరు వెన్నునైను, ఎవరు బంగారమునైను, ఎవరు వస్త్రాలు కూడా నేను ఆశించలేదు అన్నాడండి. ఆయన అవసరం కొరకు కష్టపడి చేతులతో పనిచేశాడు. ఆయన దగ్గర వచ్చేవారి యొక్క అవసరం తీర్చడానికి కూడా ఈ చేతులతో కష్టపడి పనిచేశాడని చెప్తాడండి. అంటే ఇది చాలా విలువైనటువంటి ఒక సూత్రం. మనకి కష్టపడి మంచి పని చేసుకొని సంపాదించుకుని తినటం, ఎవరి దగ్గర ఏది ఆశించకుండా బ్రతకటం, అది గొప్ప మనస్తత్వం కలిగినటువంటి జీవితం అండి. అప్పుడు కోరాహు సమూహం తమ దోపాటు తీసుకుని వచ్చారండి. 16-19 వచనాల్లో, మరియు మోషే కోరాహుతో నీవును నీ సర్వసమూహమును అనగా నీవును వారును అహరోన్ను రేపు యెహోవా సన్నిధిని నిలబడెను. చూడండి, అంటే మరి మోషే కోరాహుతో నీవును నీ సర్వసమూహమును అనగా నీవును వారును, అంటే ఆయన వర్గం ఉన్నారు కదా, ఆ వర్గంను, అలాగనే అహరోన్ను రేపు యెహోవా సన్నిధి నిలబడెను. అంటే ఎక్కడికి రావాలి వీళ్ళు? సన్నిధి కూడా దగ్గర రావాలండి, దోపాత్రలు పట్టుకొని రావాలి. మరియు ప్రతి వాడును తన దోపాటును తీసుకొని వాటి మీద దోపద్రవ్యం వేసి ఒక్కొక్కడు తన దోపాటును పట్టుకొని 250 మంది దోపాటులను యెహోవా సన్నిధికి తేవాలను. అంటే ప్రతివాడు కూడా తమ దోపాటులను తీసుకొని దోపాటులో నిప్పులుంచి ఆ దోప సువర్ణాన్ని చల్లటానికి ఏమేమి తీసుకురావాలో వాటన్నిటి తీసుకురావాలండి, తేవాలను. నీవును అహరోనును ఒక్కొక్కడు తన దోపాటుని తేవాలను. అంటే ఎవరు దోపాటుని వాళ్ళు తీసుకొని రావాలి, వీళ్ళు కూడా, మోషే కానీ అహరోను కానీ. కాబట్టి వారిలో ప్రతి వాడును తన దోపాటుని తీసుకొని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద దోపద్రవం వేసినప్పుడు వారును మోషే అహరోనులో ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచిరి. కోరాహు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్దకు సర్వసమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వసమాజమునకు కనబడెను. అంటే యెహోవా మహిమ కనబడినంటే ఎలా కనబడి ఉండద్ది బహుశా? అంటే ఒకవేళ ఒక ప్రకాశమానమైనటువంటి తేజ మహిమతో వెలుగుతో కనపడి ఉండొచ్చు.
అంటే అప్పటి వరకు గుడారం మీద మేఘం అలా నిలిచిండుద్ది. అప్పుడు ఆ మేఘంలో దేవుని యొక్క మహిమ ప్రకాశమానంగా కనపడుద్దండి. అంటే సర్వసమాజం చూస్తారు ఆ మహిమని. అంటే దేవుడు మా మధ్య ఉన్నాడు, దేవుడు నిలిచాడు అని ఒకలాంటి భయంతో అక్కడ ప్రజలు ఉంటారండి. 19వ వచనం చెప్పిన మాట ఏంటంటే, కోరాహు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం నద్దుకు సర్వసమాజమును వారికి విరోధముగా పోగు చేయగా. అంటే ఈ విరోధ బుద్ధి పోలేదండి. మోషే ప్రాధేయపడినా, దేవుని సంధికి రమ్మన్నా, దేవుని సంధిలో ఉండి కూడా వాళ్ళు ఎలాంటి భావోద్యాలు కలిగి ఉన్నారంటే విరోధ బుద్ధి కలిగి ఉన్నారండి. అంటే ఇప్పుడు దేవుని సంధికి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి ప్రవర్తన చూసుకోవాలి కదా జాగ్రత్తగా. విరోధ భావంతో దేవుని సంధికి వచ్చి ఏదైనా దోపమేయడానికి ప్రయత్నం చేస్తే దేవుడు దాన్ని ఎలా అంగీకరిస్తాడండి? అంటే ఇప్పుడు మన కొత్త నిబంధన ఆత్మ సంబంధమైన ఆరాధికుడు కూడా, మనం కూడా ఏ మనిషి మీద, ఏ వ్యక్తి మీద విరోధ భావం పెట్టుకొని దేవుని సంధికి వచ్చి ఆరాధన చేయకూడదు. దేవుడు ఆరాధనను అంగీకరించడండి, లక్ష్య పెట్టండి. మనసాక్షి నిర్మలమైన ప్రత్యుత్తరం ఇచ్చే విధంగా దేవుని సంధికి వచ్చి ఆరాధించాలి తప్ప ఒకలాంటి ద్వేషభావంతో, అసూయతో, విరోధంతో, వ్యతిరేక భావంతో మన హృదయం అంతా చెత్త నింపుకొని దేవుని సంధికి వచ్చి చేసిన ఆరాధన దేవుడు ఏం చేయాలంటే అంగీకరించండి. అప్పుడు ఇక్కడ 20 నుంచి 40 వరకు తిరుగుబాటు చేసినటువంటి, ఈ వ్యతిరేకించినటువంటి వారికి కలిగినటువంటి ఏ గతి పట్టిందో చూస్తామండి. భూమి నెరవిడిచి ఈ కోరాహు, అభిరాము, దాతాను అనేవాడే కాకుండా వానికి సపోర్ట్ చేసినటువంటి 250 మంది ఉన్నారు కదా, వాళ్ళ వర్గం మొత్తం కూడా భూమి నెరవిడిచినప్పుడు ఆ నెరలో పడిపోయి భూమి మళ్ళీ కలిసినప్పుడు మొత్తం చచ్చారండి. అంటే ఇది చాలా చాలా భయానకరమైనటువంటి దృశ్యం. ఒకసారి ఊహించుకుంటేనే గుండె జల్లుమనిద్దండి. అంటే ఇది ఎలా జరిగింది ఒకసారి చూస్తే 20వ వచనంలో, అప్పుడు యెహోవా మీరు ఈ సమాజంలో నుండి అవతల వెలుడి. అంటే ఇప్పుడు మోషే అహరోనులు ఏం చేస్తున్నాడు? దేవుడు ప్రత్యేకిస్తున్నాడు ఆయన. ఎందుకంటే వీళ్ళు దేవుని యొక్క అధికారాన్ని ధిక్కరించారండి. దేవుడు ఏర్పాటు చేసిన నాయకుల మీద తిరుగుబాటు చేశారండి. అంటే దేవుడి మీద తిరుగుబాటు చేయటం చాలా ఘోరమైన పాపంగా దేవుడు చూశాడు. దేవుడు ఏర్పాటు చేసిన నాయకుడికి లోబడపోవటం దేవుడి మీద తిరుగుబాటు చేయడంతో సమానం. కాబట్టి ఇప్పుడు నాయకులు ఏం చేయమంటున్నాడు? మీరు వాళ్ళలో నుంచి ప్రత్యేకంగా ఉండండి, సపరేట్ అవ్వండి. ఆయన ఎలాంటి శిక్షను వాళ్ళ మీదకి రాజేయబోతున్నాడో చూస్తే 20వ వచనంలో, సమాజంలో నుండి అవతలకు వెలుడి అని చెప్పి క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా. అంటే దేవుని కోపం ఏమైందండి? ఇశ్రాయేలు సర్వసమాజం మీద, ఆ తిరుగుబాటుదారుల మీద రగులుకొందండి. ఇప్పుడు దేవుని యొక్క కోపం రగులుకొన్నప్పుడు వాళ్ళని కాల్చివేస్తానని మోషే అహరోనులతో చెప్పినప్పుడు ఇప్పుడు మోషే ఏం చేయాలండి? అలాంటి పరిస్థితిలో కాల్చేని ఆయన చంపేసి ఇలాంటి వాళ్ళు బతకడం కంటే చావటం బెటర్ అని దేవుడికి సలహా ఇవ్వాలండి. కానీ అలాంటి సలహా ఇవ్వలేదండి. వాళ్ళు ఎంత గొప్ప మనస్తత్వం కలిగిన వారంటే, తిరుగుబాటుదారుల విషయంలో ప్రార్థన చేసే మనస్తత్వం కలిగిన వారండి. వ్యతిరేకించిన వారి విషయంలో వాళ్ళు బాగును కోరిన వారండి. వాళ్ళు నాశనం కనుకున్న వాళ్ళు బాగును కోరుకున్న వాళ్ళం, వాళ్ళు మేలు కోరుకున్న వాళ్ళు, రక్షణ కొరకు కోరుకున్నాడండి. వారు సాగిలపడి, సమస్త శరీరాత్మను దేవుడు అయిన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీకు కోపపడదువా అని వేడుకొనిరి. అంటే ఈ కొరాహ్ అనే వేడు కీ పాయింట్ అండి. అంటే వీళ్ళందరినీ ప్రేరేపించిన వాడండి. ఆడు చెడ్డవాడయి మిగిలిన వారందరినీ ఏం చేశాడు? మనసులను చెరిపేశాడు. కాబట్టి ఈ ఒక్కడ వల్ల సర్వసమాజాన్ని నాశనం చేయదువా అంటే దేవుడు ఇలాంటి వారి చర్యల విషయంలో అనేక సందర్భాలు విసిగిపోయాడండి. మీరు ఒక సందర్భాన్ని చదువుతాను. వీళ్ళు ఎంత తిరుగుబోదారులు అంటే, ఇశ్రాయేలు చరిత్రలో మన నిర్గమాకాండం 32వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. ఇది ఒకటి చదివి నేను ఎన్నికొద్దాం. మళ్ళీ నిర్గమాకాండము 32వ అధ్యాయం 9వ వచనంలో, ఇశ్రాయేలు ఎలాంటి మనస్తత్వం కలిగిన వారో అనేక సందర్భాల్లో దేవుడు వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడో వాళ్ళ పట్ల కొన్ని మాటలు మనం 32వ అధ్యాయము 9వ వచనంలో ఇక్కడ అంటాడు, మరియు యెహోవా ఇట్లనెను. 32వ అధ్యాయం అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే, వాళ్ళు పోత విగ్రహం చేసుకొని దేవునికి విరోధంగా పాపం చేశారు. ఇక్కడ వాళ్ళ విషయంలో దేవుడు అంటున్న మాట ఏంటంటే, మరియు యెహోవా ఇట్లనెను,
నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడిన ప్రజలు. అంటే ఇశ్రాయేలు యొక్క మానసిక స్థితి ఎలాంటిదంటే వారు లోబడే ప్రజలు కాదండి, లోబడనొల్లని ప్రజలు. అంటే లోబడనొల్లని ప్రజలు అంటే తిరుగుబోటుదారులు, తలబిరుస్తలిగన కలిగిన వారు, మాట వినే మనస్తత్వం కలిగిన వారు కాదు. కాబట్టి లోబడనొల్లని ప్రజలు. కావున నీ ఊరకుండుము, నా కోపం వారి మీద మన్నును, నేను వారిని కాల్చివేసి నేను గొప్ప జనముగా చేస్తానని మోషేతో చెప్పగా. అప్పుడు కూడా మోషే ఏం చేసిరే, దేవుని బ్రతిమలాడుకున్నాను, వాళ్ళు నాశనం చేయొద్దు, వాళ్ళు చంపొద్దు అని. మళ్ళీ ఈ సంఖ్యాకాండంలో కూడా జరుగుతుంది అదేనండి. వాళ్ళ తిరుగుబాటును బట్టి దేవుడు ఏమన్నాడు, క్షణంలో నేను వారిని కాల్చివేయదునని మోషే అహరోనులతో చెప్పగా. అంటే దేవుడికి ఆ శక్తి ఉందంటే శక్తి ఉందండి, కాల్చివేసే అధికారం ఉందా, అధికారం ఉంది. కాల్చివేయటానికి రీజన్ ఉందా, రీజన్ కూడా ఉందండి. వాళ్ళు చేసిన తిరుగుబాటు అలాంటిది కాబట్టి, వాళ్ళు బ్రతకటానికి యోగ్యులు కాదు కాబట్టి. అయినప్పటికీ మోషే తిరుగుబోటుదారుల విషయంలో కూడా, తిరస్కార బుద్ధి కలిగిన వారి విషయంలో కూడా ఆయన దేవునికి మొరపెడుతున్నాడు అండి. అయ్యా, ఒక్కడు చేసిన పాపను బట్టి వీళ్ళందరూ నాశనం చేస్తావా? సమస్త 22వ వచనంలో, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త జనుల మీద నీవు కోపడదువా అని వేడుకొనిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, కోరాహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలిపోవుడని జనసమూహంతో చెప్పెను. అంటే ఇప్పుడు పాపం చేసిన వాడే మరణం నొందుననే మాట ఇక్కడ మనం అప్లై చేసుకోవాలండి. నీతిమంతుడు అనీతిమంతులతో కలిసి నాశనం చేయటం దేవుని యొక్క ఉద్దేశం కాదు. మోషే ప్రార్థన విని, సరే మొత్తాన్ని నేను నాశనం చేయను, ఈ దాతాము, అబీరామి, కోరాహు వారి యొక్క నివాస స్థలంలో ఉన్నటువంటి ప్రజలను ఏం చేయమంటున్నాడు, సపరేట్ చేయమంటున్నాడు అండి. అప్పుడు మోషే లేచి దాతాను, అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారే నశింపుకున్నట్లు వారికి కలిగింది ఏది ముట్టకూడని ఆ సమాజంతో అనెను. అంటే ఇప్పుడు వాళ్ళతో కలిసి ఉండకూడదు, వాళ్ళు కలిగిన వాటిని ఏది కూడా ఆశపడి ముట్టుకోకూడదు, వాటిని తీసేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే దేవుడు వారిని తృణీకరించబడినటువంటి, అంటే దేవుని యొక్క అధికారాన్ని తృణీకరించారు కాబట్టి వీళ్ళు బ్రతకటానికి యోగ్యులు కాదు, వీళ్ళని నేను కాల్చివేస్తాను లేకపోతే చంపివేస్తానని దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, తప్పు చేయని వారు వారితో కలిసి ఉండి వారు పొందిన నష్టంలో వీళ్ళు కూడా పాలివారు అవ్వకూడదండి. అందుకు దేవుడు ఏం చేస్తున్నాడు, మోషేకి ఇచ్చిన నియమం ప్రకారంగా మోషేలు ప్రజలు చెప్తాడు, వాళ్ళు సపరేట్ చేసేసి ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే మొత్తం ప్రత్యేకించబడతాయండి. అప్పుడు కాబట్టి వారు కోరాహు, దాతాను, అబీరాము నివాసం ఎద్దు నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అబీరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పిల్లలను తమ గుడారముల ద్వారములన నిలిచిరి. మోషే ఈ సమస్త కార్యములను దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మోషే ఈ సమస్త కార్యములు చేయుటకు యెహోవా నన్ను పంపిననియు, నా అంతటి నేనే వాటిని చేయలేదనియు దీనివల్ల మీరు తెలుసుకొందరు. ఎలాగా? 29వ వచనంలో ఎలాగ తెలుసుకుంటారంటే, మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. అంటే మనుషులకు కలిగే సామాన్యమైన మరణం, లేకపోతే ఏదైనా వ్యాధి చచ్చిపోయే మరణం, అలాంటి మరణం సంభవిస్తే యెహోవా నన్ను పంపలేదని మీరు తెలుసుకోండి. కానీ మనుషులకి ఎవరికి సంభవించని ఓ భయంకరమైన మరణం, అంటే ఎప్పుడు మీరు చూడని మరణం వీళ్ళకి సంభవిస్తే యెహోవా నన్ను పంపాడని సర్వ సమాజం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, లేవీలైనటువంటి ఈ కోరాహు, దాతాము, అబీరాములు దేవుని సన్నిధిలో సేవ చేసేవాళ్ళే, కానీ వారి యొక్క దురాశ నాయకులైనటువంటి అహరోను, మోషేలకు వచ్చే గౌరవాన్ని చూసి, గుర్తింపును చూసి తట్టుకోలేక ఒకలాంటి కుళ్ళు బుద్ధితో వారు యాజకత్వాన్ని కోరుకున్నారు, అధికారాన్ని కోరుకున్నారు. అది తప్పు. అయితే సాగిలపడినా వేడుకున్నా సరే మీతో మాకు సంబంధం లేదని వ్యతిరేకించారు. దేవుని సందుకు వచ్చినప్పుడు ఆ తిరస్కార బుద్ధితోనే ఉన్నారు తప్ప మారు మనసు పొంది దేవుని సందుకు వచ్చినప్పుడు కాదు. అయితే దేవుడు వాళ్ళ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, వాళ్ళు చంపడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు
ఈ సర్వ సమాజాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు? వారితో నాశనం కాకుండా ప్రత్యేకించమన్నాడు. మోషే వాళ్ళకి చెప్పినప్పుడు, అంటే వాస్తవానికి ఈ వ్యతిరేకత ఇంచుమించు 250, ఇలా ఒక ముగ్గురు అనుకోండి, 253 మంది అనుకోండి. ఈ 253 మంది నాయకుల మీద వ్యతిరేకిస్తున్నప్పుడు ప్రజల్లో కూడా ఒకలాంటి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉండిద్ది. అంటే వీళ్ళే గొప్ప నాయకులుగా ఎన్నుకున్నారేమో అనే ఒక చెడ్డ మనసు వాళ్ళలో కూడా వచ్చింది. ఆ మనసుని తొలగించడానికి ఒక సూచన కావాలి. అందుకు దేవుడు అంటాడు, మోషే అంటాడు, మనుషులందరికీ సంభవించే మరణం వీళ్ళకి సంభవిస్తే యెహోవా నన్ను పంపలేదని మీరు తెలుసుకోండి అని అక్కడ వాళ్ళకు ఒక సూచన కనపరచడానికి దేవుడి సన్నిధిలో ఒక ప్రమాణం నిలుపుకుంటాడండి. ఏమంటాడంటే, అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారి ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారి కలిగిన సమస్తమును మృంగివేసిన యెడల వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియనను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. అంటే ఈ మాట చెప్పి ముగించిన తర్వాత నేల ఏమైందండి? వారున్న నేల నెరవేర్చిందండి. అంటే నెరవేర్చడం ఎప్పుడైనా చూసావా? మన భూమి నెరవేర్చడం ఎక్కడైనా చూసారండి? భూమి నెరవేర్చడం ఇప్పుడు చూసారు లేదా? ఒక మాట చెప్పడానికి ఏంటండి? రైట్. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యములను మింగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళంలో కూలిరి. భూమి వారిని మింగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. వారి చుట్టూనున్న ఇశ్రాయేలు ఆ ఘోష విని ఏం చేశారంటే, మమ్మల్ని భూమి మింగేస్తామని పారిపోయారండి. అంటే ఇది ఒక భయానకరమైన దృశ్యం అండి. ఈ భయానకమైన దృశ్యం ఒకవేళ మన కళ్ళ ఎదురు జరుగుతున్నప్పుడు గుండెలు పెరిగిపోతాయండి. ప్రజలు చూసి మనల్ని కూడా భూమి మింగేసిద్దేమో వాళ్ళతో ఉంటే అని వాళ్ళు దూరంగా పారిపోతారండి. అంటే ఈ భాగం చదువుతున్నప్పుడు మనకి ఏం కలగాలంటే, దేవుని యొక్క అధికారాన్ని ఎప్పుడు ప్రశ్నించకూడదండి. దేవుని అధికారం మీద ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడకూడదండి. నాయకులకి ఎప్పుడు తిరుగుబాటు చేయకూడదండి. చాలామంది తెలియక ఇప్పుడు వ్యర్థమైనటువంటి వాదనలకు దిగి సంఘంలో సువార్తకు తిరుగుబాటు చేసే వాళ్ళు ఎక్కువైపోయారండి. అనవసరం మాట్లాడి శాపాన్ని కొని తెచ్చుకునే వాళ్ళు ఎక్కువైపోయారండి.